కల్కి చిత్రం సూపర్ హిట్ అయి 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. బ్లడ్, భూతు, అశ్లీలత, రెచ్చగొట్టే వంటి అంశాలు లేకుండా తీసిన మా చిత్రాన్ని ఆదరించి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు, సినీ నటులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రేపటి కోసం అంటూ చేసిన పోస్ట్ ఇద్దరి దర్శకుల అభిమానుల మధ్య వివాదానికి కారణమైంది. ఇక దీన్ని చూసిన చాలా మంది సినీ అభిమానులు ఈ పోస్ట్ ని సందీప్ రెడ్డి వంగను ఉద్దేశించి పెట్టాడు అంటూ విపరీతమైన కామెంట్లు అయితే చేస్తున్నారు. తాను చేసిన ఆ పోస్ట్ వివాదానికి కారణమవడంతో నాగ్ అశ్విన్ ఆ పోస్ట్ ని అప్లోడ్ చేసిన కాసేపటిగా తొలగించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు తన కెరీర్ లో చేసిన ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాల్లో మురారి మూవీ ఒకటి. ఈ మూవీలో మహేష్ బాబుకు జోడీగా సోనాలి బింద్రే నటించగా కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ టైంలో అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాని తిరిగి మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీన మురారి సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రిలీజ్ లో భాగంగా మురారి సినిమాకు ప్రేక్షకుల నుండి ఏ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఒకప్పుడు సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే ఓ పండగలా జరిగేది. సంగీత దర్శకుడు, గీత రచయిత, దర్శకుడు, నిర్మాత, గాయని, గాయకులు, హీరో ఇలా అందరూ కూర్చొని ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకుంటూ మంచి ఆల్బం వచ్చే వరకు కసరత్తులు చేసేవారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. సంగీతం, సాహిత్యం అన్ని ఫోన్లలోనే వినడం, ఫోన్లోనే ఓకే చేయడం. అయితే విశ్వంభర టీం ఈ పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టి పాత విధానానికి శ్రీకారం చుట్టింది. బెంగళూరులోని కీరవాణి ఫామ్ హౌస్ లో చిరంజీవి, కీరవాణి, దర్శకుడు వశిష్ఠ, గీత రచయిత చంద్రబోస్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ అంతా కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చొని అద్భుతమైన ఆల్బమ్ ను రాబట్టేందుకు కృషి చేస్తున్నారు. వారం రోజుల పాటు వీళ్లంతా ఇక్కడే ఉండి విశ్వంభర పాటల పనిపట్టి తిరిగొస్తారట. ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో ఎన్టీఆర్ 30వ మూవీ దేవర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాలూకు అప్డేట్స్ ఇస్తూ అభిమానులు ఆసక్తి పెంచుతున్నారు మేకర్స్. తాజాగా హీరోయిన్ జాన్వీ రోల్ కు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. ఈ మూవీలో జాన్వీ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఓ సన్నివేశంలో ఆమె ఇచ్చే ట్విస్ట్ థ్రిల్లింగ్ గా ఉంటుందట. మరి ఆ ట్విస్ట్ ఎలా ఉంటుందో, ఆ థ్రిల్లింగ్ ఏంటో చూడాలంటే సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే. మరి నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన 21వ సినిమాని చేస్తున్నారు. ఇక ఒకప్పటి లేడీ మెగాస్టార్ విజయశాంతి చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ టైటిల్ కోసం కొన్ని టైటిల్స్ ని పరిశీలిస్తున్నారట. వాటిలో ఒకటి రామ్ చరణ్ టైటిల్ కూడా కనిపిస్తోంది. మగధీర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ అండ్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో స్టార్ట్ అయిన మెరుపు సినిమా ఆదిలోనే ఆగిపోవడంతో మెరుపు అనే పవర్ఫుల్ టైటిల్ కూడా వృధా అయిపోయింది. ఇక ఇప్పుడు ఆ పవర్ఫుల్ టైటిల్ ని కళ్యాణ్ రామ్ తీసుకుంటున్నారట. ఈ మూవీలోని కళ్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తాయట. అలాంటి పాత్రలకు మెరుపు టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట.